హాయ్ హలో అందరికీ ముందుగా జయభవాని. ఈరోజైతే మనం విజయవాడ అయితే వచ్చాము గిరి ప్రదక్షిణ చేయడానికి. గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి అనేది చెప్తా చూడండి. ముందుగా మనమైతే కృష్ణానదిలో స్నానం చేసిన తర్వాత కొండ కింద అమ్మవారు ఉండేది కదా, అక్కడైతే కొబ్బరికాయ కొట్టి అయితే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి. మొత్తం గిరి ప్రదక్షిణ 8.5 కిలోమీటర్లు అయితే ఉండిద్ది, అంటే 9 కిలోమీటర్లు వేసుకోండి ఓవరాల్గా. ఇంకోటి, మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనకి కొండ అంటే గిరి అనేది ఎప్పుడు కుడి చేతి అయిపోయి ఉండాలి, ఎడం చేతి అయిపోతే ఉండకూడదు. ఎడం చేతి అయిపోతే గిరి ఉన్నట్టయితే మనమైతే రాంగ్ డైరెక్షన్లో గిరి ప్రదక్షిణ చేస్తున్నట్టు. ఇంకోటి, మనం గిరి ప్రదక్షిణ చేస్తాం కదా, గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మధ్యలో మనకి 10-12 గుళ్ళు దాకా అయితే మనకి మధ్యలో చూడొచ్చు. అవల్లా చూసుకుంటా మనం గిరి ప్రదక్షిణ చేస్తే కంపల్సరీ 2 గంటలు 2 గంటలన్నర జర్నీ, అంటే 2 గంటలన్నర టైం అయితే పట్టిద్ది. లేదు అవి స్కిప్ చేసేసి మనం ఓన్లీ గిరి ప్రదక్షిణ చేయాలంటే 1 గంటన్నర అయితే వచ్చేయచ్చు. మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసిన కాడ నుంచి కుమ్మర్ బజార్ మీద నుంచి సితారా సెంటర్ నుంచి సింగనగర్ ఫ్లైఓవర్ మీద నుంచి పాల ఫ్యాక్టరీకి అయితే వస్తాము. పాల ఫ్యాక్టరీ నుంచి చిట్నగర్ సొరంగం నుంచి బ్రాహ్మణ వీధికి వచ్చేస్తాము. బ్రాహ్మణ వీధి దగ్గర మల్లికార్జున స్వామి బ్రహ్మరాంబాదేవి టెంపుల్ ఉండిద్ది. మస్ట్ అండ్ షుడ్గా అయితే విజిట్ చేయండి మీరు. ఆ టెంపుల్ విజిట్ చేసిన తర్వాత మళ్ళీ మనం రైట్ తిరిగితే ఎక్కడైతే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసామో అక్కడికైతే వచ్చేస్తాము. ఇలా చేస్తేనే మనం గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసినట్టు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.